ఇంటర్నేషనల్. గ్రాండ్ వెల్కమ్ ఇట్ వాజ్ కదా. అయినా శ్రీముఖి మేమేంటి వచ్చాం, అసలు యాంకర్ ఎక్కడ? ఎవరబ్బా అసలైన యాంకర్? నాకు అర్థం కాదు. డ్రామా జూనియర్స్, కేటీయూసీ, లక్ష్మీదేవి తలుపు తట్టింది, ఇంకెన్ని చేసుకుంటాడు చెప్పు. ఫస్ట్ టైం ఇద్దరు ఫీమేల్ యాంకర్స్ కాంబినేషన్ చూడడానికి ఎంత బాగుంది చూడండి. బాగుందా లేదా? అదిరిపోయింది. కాబట్టి సో లెట్స్ రాక్. లెట్స్ స్టార్ట్ ది షో. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. ఆపండి. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏయ్, మీరు సరిగ్గా చూసుకోరాదా? సౌండ్ అండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, రౌండ్ నెంబర్ 1. ఎస్, రౌండ్ నెంబర్ 1 లో ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? please put your hands together for our first guest of the show, Pradeep. ఆపండి. ఆపేసి. ఇదిగో అప్పలనాయుడు. దారుణంగా వచ్చిన, దరిద్రంగా వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రంభా ఉరోసిలా వచ్చిన, ఇక్కడ యాంకరింగ్ చేయడానికి నేను ఒక్కడినే. నువ్వు ఒక్కడివేనా? ఎస్, అంటే ఒక్కడినే. ఒక్కడినే. జనంలా ఉంటా, జనంతో ఉంటా, జనం కోసం ఉంటా. అది కాదు ఆ, బావా. బావా, బావా. అంటే ఇప్పుడు మరి ఏంటి ఇలా వచ్చారు ఇద్దరు? చాలా అందంగా ఉన్నారు. ఏం లేదు బావా, ఆ. అంటే నువ్వు రావడం కొంచెం లేట్ అయిందని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామా. ఇందాకేసి చెయ్యి అలాగే ఉంచు. నువ్వు కూడా ఉంచు పర్లేదు బాగా. ఏంటి సో చెప్పొచ్చు కదా, ఏంటి? జీ తెలుగులో ఎన్ని షోలు చేస్తుంటావు? కదా. నాకు 7 days a week కనిపిస్తావు కదా. అబ్బా, ఓ పని చేద్దాం. నువ్వు చిన్నపిల్లలా ఉంటావు కదా చూడడానికి మాత్రమే. నువ్వు డ్రామా జూనియర్స్ తీసుకో, కామెడీ కిలాడీస్ తీసుకో. ఓకే. ఓకే. మరి నేను నువ్వు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కొంచెం టచ్ లో నువ్వు తీసుకో. థ్యాంక్ యూ బావా. నేను చిన్నపిల్లని కదా, ఆశ కూడా ఎక్కువ ఉంటది కదా. నాకు లక్ష్మీదేవి తలుపు తడితే సీజన్ 2 అది కూడా కావాలా? గోల్డ్ రష్ కూడా చేసేస్తావు కదా. గోల్డ్ రష్ నా ఒరిజినల్ షో కదా అది. మిగతా సీరియల్స్ కూడా ఉన్నాయి, అందులో కూడా మీరే చేసేసేయండి హీరోయిన్ కింద. వద్దు, బాగోదు. బట్ మీరు బాగా రెడీ అయ్యి వచ్చారు, నేను బాగా రెడీ వచ్చాను కాబట్టి. జోకేశాడు. ఓ సారీ, మీరు మీ గురించి కాదు, నేను బాగా రెడీ అయ్యి వచ్చాను కాబట్టి. ఇవాళ ఒక్క రోజుకి ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ నేను హోస్ట్ చేస్తా. ఒక్క రోజు ప్రామిస్. ప్రామిస్. అరే మామూలు ప్రామిస్ కాదు ఇది. రష్మి నమ్మచ్చంటావా? వెళ్ళాలా? ఎస్, ప్రాబ్లమే లేదు, మీరేం డౌట్ లేదు. ఏనన్నా నన్ను నమ్ముకుంటే గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతారంటారు వాళ్ళు. స్వాహ అమ్ముకున్నట్టే అని అన్నారు. వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. సో రష్మి అండ్ శ్రీముఖి, వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ. మీరు చాలా ఇంటర్నేషనల్ ఛాలెంజ్లు చేస్తుంటారు. యా, నేను మొన్న యూఎస్ కి వెళ్ళేసి వచ్చాను కాబట్టి నాకు అన్ని ఇంటర్నేషనల్ అనిపిస్తుంది. నువ్వు వెళ్ళడం వాళ్ళకి ఛాలెంజ్, అది వేరే విషయం. నేనంటే మామూలు అక్కడ ఏం జరిగింది అని. హాలిడే ఫన్ తానా అది. అక్కడ ఛాలెంజ్ ఏం చేయలేదు నువ్వు? Challenge నాన్ స్టాప్ గా 10 లెగ్ పీసులు ఒకేసారి తింటా. చీప్ గా 10 అంటే మనం చికెన్ మొత్తం తింటాం. ఒక చికెన్ ఎనీ ఛాలెంజెస్? ఛాలెంజెస్ నథింగ్. ప్రస్తుతానికి హ్యాండ్లింగ్ 2 dailies, మూవీ, అది ఇది అన్ని హ్యాండిల్ చేయడమే ఒక పెద్ద ఛాలెంజ్ లా అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ఫుల్లీ డూయింగ్ ఇట్ వెల్. సో యా. అక్కడ కూడా నవ్వే పాత్రలు ఏమైనా ఉంటాయా? లేదు, చాలా సీరియస్ పాత్ర. సీరియస్. ఒకవేళ నవ్వే పాత్ర ఉంటే ఎలా నవ్వుతాను?
ఇప్పుడు ఈ మధ్యన లేవు కానీ ఇదివరకు 7 సీటర్లు ఉండేవి. ఆ పురాణ పుల్లి ఎస్సేరగడా. ఓకే రష్మి, నీ ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ ఏంటి? వెల్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ అని చెప్పలేను, బట్ ఎవ్రీడే లైఫ్ లో ఛాలెంజెస్ ఉంటాయి. ఎస్. యా, సో ఆ ఛాలెంజెస్ ని ఎవ్రీడే ఓవర్కమ్ చేయడమే పెద్ద ఛాలెంజ్ అన్నమాట. బట్ డెఫినెట్లీ ఓవర్ ద పాస్ట్ ఇయర్స్, గత 25 ఏళ్లుగా మీరు టీవీ ఇండస్ట్రీలో ఉండడం, నెలలో ఇంత తెలుగు మాట్లాడడం ఛాలెంజ్. అంతా మీ వల్లే ప్రదీప్ గారు. అది వచ్చేసారా? అంతా మీ వల్లే. బట్ డెఫినెట్లీ చాలా అందంగా ఉండబోతోంది ఇవాళ మా షో. బ్యూటిఫుల్ ఇద్దరు కంటెస్టెంట్స్ ఈ రోజు మా షోకి వచ్చారు. ఎలాగో మేము మధ్యలో ఉన్నాం కాబట్టి అండ్ డెఫినెట్లీ వెల్కమ్. వండర్ఫుల్ రౌండ్స్ ఉన్నాయి, 3 రౌండ్స్ ఉన్నాయి. అన్ని రౌండ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ప్లీజ్. సాధారణంగా మీరు నుంచున్న ప్లేస్ లో నేను మినిమం 4-5 నుంచో పెడతాను. అవును. కానీ ఈ రోజు అంటే ఆ 4-5 ప్లేస్ లో మీరు ఇద్దరు సరిపోతారని నాకు అర్థమైంది. అంటే సైజులు బట్టి కాదు, టాలెంట్ బట్టి. ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా. అక్కడ 0 సైజ్, ఇక్కడ 0.5 అంతే. ఓకే, సో నాకు ఒక రాంగ్ నోటేషన్ విన్నాను. అంటే నేను విన్నది ఒకటి తప్పని నాకు అనిపించింది. అది కరెక్ట్ కాదు మీరు చెప్పాలి. సాధారణంగా అమ్మాయిలు డబ్బులు అస్సలు ఖర్చు పెట్టరు అని అంటారు. నేను ఒప్పుకోను. మీరు మేము కూడా ఒప్పు. ఎలాగా? ఎందుకు? మేము ఖర్చు పెడతాము కానీ అబ్బాయిలు డబ్బులు ఖర్చు పెడతాం, మావి సేవ్ చేసుకుంటాం. కావాలంటే డబ్బులు ఇచ్చి చూడు, గంటలో 1 అవర్ చాలు. 1 అవర్ లో నన్ను ఊడ్చేస్తారు అంతేగా? మొత్తం ఓహో. సో రష్మి అండ్ శ్రీముఖి ఈ రోజు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఇక్కడ 3 లెవెల్స్ ఉంటాయి. ఈ 3 లెవెల్స్ లో 1 లక్ష రూపాయలు మీరు వాడుకుని వాటిని 10 లక్షలు చేసుకోవచ్చు. ఓకే, లెవెల్ 1 లో ఇక్కడ జరగబోయే యాక్ట్ కి ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఆ స్టేట్మెంట్ మీద మీరు స్టార్టింగ్ మినిమం 25,000 తో ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను. ఎస్ అండ్ నో రెండింటి మీద ఛాలెంజ్ చేస్తాను. ఒకవేళ మీరు గెలిస్తే నేను ఇంటూ 2 టైమ్స్ మీకు ఇస్తాను. ఓకే. సో డాన్స్ మీరిద్దరు చాలా బాగా చేస్తారు అండ్ మీరిద్దరు చేసినట్టు భూప్రపంచం మీద ఎవరు చేయలేరు. నీ పొగడ్తలు కూడా కొంచెం వెరైటీగా ఉంటాయి ప్రదీప్, అర్థం కాదు. సో ఆ డాన్స్ కి సంబంధించింది ఫస్ట్ లెవెల్ రెడీగా ఉంది. స్టార్ట్ చేద్దామా? రెడీ. ఓకే, లెట్స్ బిగిన్ లెవెల్ 1 ఆఫ్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. దరిద్రమైన పోల్ డాన్సింగ్ ని మేము ప్రపంచంలో ఎప్పుడు చూడలేదు కాబట్టి పిచ్చోళ్ళారా, అమాయకులారా, రాడ్ పనిచేస్తుందో చెక్ చేసుకుంటా నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ కోసం. ఇలా ఇలా అంటే ఆ మాత్రం మూమెంట్ ఇస్తే రాడ్ ఆంతదా అందా అనేసి అంతే. కానీ ఒక్క మూమెంట్ అదిరిపోయింది దీపు. ఏది? అంటే పోల్ని పట్టుకుని అందరూ దిగుతారు కదా, నేను పోల్నే ఎందుకు దింపకూడదు. బట్ ఏదో ఒకటి విషయం నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మీరు నేను నిజంగా డాన్స్ చేశారనుకుని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారు నా కోసం. చాలా చాలా థ్యాంక్స్.
బట్ ఛాలెంజ్ ఏంటంటే డాన్స్ నేనుగా చేసేది, ఇంకో అమ్మాయి వచ్చి చేయబోతోంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడే చెప్తున్నాను, మీరెవరు కోపం తెచ్చుకోవద్దు. ఆ అమ్మాయి డాన్స్ చేసినప్పుడు మీ వైపు చూడలేకపోవచ్చు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాను నేను, బికాస్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ రాబోతున్నారు. హర్ నేమ్ ఇస్ విక్టోరియా. She's from Ukraine. మా అత్త మామ అక్కడే ఉంటారు కాబట్టి తను కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది. Victoria married? No, No? she's waiting for me. I said Big Celebrity Challenge International అయిపోయాక చేసుకున్నాను, she's waiting అంతే. అచ్చా. సో తను ఏం చేయబోతున్నా అనేది నేను 3 స్టేట్మెంట్స్ లో మీకు చెప్తా. ఓకే. స్టేట్మెంట్ నెంబర్ 1, తన హ్యాండ్స్ బ్యాలెన్స్ తో ఫుల్ బాడీని హారిజాంటల్ గా పెడుతుంది. నెంబర్ 2, అప్ సైడ్ డౌన్ చేతుల సహాయంతో కిందకు దిగుతుంది, కాళ్ళు పెట్టకుండా. స్టేట్మెంట్ నెంబర్ 3, 120 సెకండ్స్ ఈ పోల్ మీద అక్రోబాట్స్ చేస్తుంది. సో ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది చేయకపోయినా నో అని అర్థం, ఈ 3 స్టేట్మెంట్స్ చేస్తే ఎస్ అని అర్థం. ఎస్ మీద కాన్ఫిడెంట్ ఉంటే ఎస్ మీద ఎక్కువ పెట్టుకోండి, నో మీద కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటే నో మీద ఎక్కువ పెట్టుకోండి. మేము మీ విక్టోరియాని చూడొచ్చా ఒక్కసారి? అంటే ఆమె వేసుకుని హలో, సమస్య అలా నో. అది కాదు దీపు, ఆ అమ్మాయిని చూపించి మళ్ళీ అంతే. కావాలంటే, కళ్ళు మూసేయి. అమ్మో కందిపోదు ఇంత వేడి, అమ్మో లైట్ నేను ఇస్తున్నాను. నిజంగానే పెళ్లి చేసుకున్నా అనవసరంగా కాదు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసాం. ఎస్ మీద 20, నో మీద 5. ఎస్ మీద 20,000 అండ్ నో మీద 5,000 పెట్టారు. నా విక్టోరియా డార్లింగ్ పెర్ఫార్మ్ చేయలేదు అని. చల్ జాయింగే నీ విక్టోరియాలో మన్నవాడా. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విక్టోరియా ఫ్రమ్ ఉక్రెయిన్.
వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ టాలెంట్ ఐ నో అండ్ బాడీని అంతలా బ్యాలెన్స్ చేయడం అండ్ ఆ పోల్తో అక్రోబాట్ చేయడం అనేది నిజంగా చాలా కష్టమైనది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. వెళ్ళిపోతుంది ఏంటి కూడా, నేను ఇంకా బాయ్ చెప్పలే. నో గో, వెయిట్ బట్ చాలా థ్యాంక్స్ మీరు ఈ షోకి వచ్చినందుకు. ఐ టోల్డ్ ఎ లాట్ అబౌట్ యూ అండ్ యు ఆర్ గ్రేట్, యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్. కాబోయే పెళ్ళాం, ఇలా సో మెనీ థింగ్స్ ఐ టోల్డ్. That can you teach me one step so that I can one step, easy step for me. ఇంకో కట్ట రెడీ ఉంది నీకోసం. పెళ్లి చేసుకుంటే రోజు నా బతికిదేనేమో. ఫోన్ చేసేప్పుడు మండిపోద్ది. బట్ వండర్ఫుల్, ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ a lot for being on the show. సూపర్. మనం లావాదేవీలు మాట్లాడుకునే ముందు నాకు మళ్ళీ ఓ డౌట్ వచ్చింది. దిస్ అగైన్ అమ్మాయిలకు సంబంధించింది. ఇప్పుడు అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే బాగుంటుందా, అమ్మాయి చాక్లెట్ తింటుంటే బాగుంటుందా? రష్మి చాక్లెట్ ఇస్తాం కాబట్టి చాక్లెట్ తింటుంటే నేను డాన్స్ చేస్తుంటా. పోల్ మీద ఎక్కిస్తాడు. నో అట్లా కాదు చిసి, నేను పోల్కి సంబంధం లేదు, ఇది ఊరికే సెట్ ప్రాపర్టీ వదిలేసి. ట్రాప్. నో నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. డాన్స్ చేస్తే బాగుంటుంది. డాన్స్ చేస్తే బాగుంటుంది అంటే చాక్లెట్ మనకు నచ్చినట్టు తినొచ్చు. కొంతమంది ఇలా తింటారు, కొంతమంది స్టైలిష్ గా తింటారు. ఓకే, శ్రీముఖి అండ్ రష్మి ఇద్దరు రండి. ఇప్పుడు మీరిద్దరు డాన్స్ చేస్తారు, 1 minute టైం ఉంటుంది పోల్ తో. అండ్ ఎవరు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళ కోసం బాస్కెట్ ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అన్ని ఉన్నాయి. అచ్చా, ఇప్పుడు సింగిల్ పర్ఫార్మెన్స్ కపుల్ పర్ఫార్మెన్స్ ఇక్కడ? కప్లింగ్ మీద దడదను, ఓన్లీ సోలో. ఓకే, గో ఫర్ ఇట్ శ్రీముఖి. మంచి సాంగ్ వస్తుందమ్మా నీకు. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంతర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంత మీరు వెళ్ళండి. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లో కొత్తన్నాడే రైతిరంతా ఈడు, చెక్కెత్తన్నాడే అమ్మ కత్తిరాడు. ఊరుకోడే బొత్తిగా తుంటరాడే, నవ్వుతా గిల్లుతాడే, నన్నిలా బతకనీడే. అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా కానీ బాబోయ్ లవ్ లోకి దింపాడే. డిస్టర్బ్ చేస్తున్నాడే అమ్మ నో అమ్మ నో సాంగ్ స్పెషాలిటీ ఉంటుంది కదా, సాంగ్ బట్టే వస్తాం అనమాట. ఆ సాంగ్ పెడితేనే వస్తాను అనమాట. ఒకసారి ఆ పాటకి చేసినందుకే 1 million views వెళ్ళాయి, వద్దులే. బట్ ఎస్ ఆ ఓటు కంగ్రాచులేషన్స్. స్పోర్టివ్ గా అసలు ముందు మొదలెట్టింది శ్రీముఖి కాబట్టి, అండ్ శ్రీముఖి
నీ స్టైల్లో నువ్వు కూడా సూపర్ గా పర్ఫామ్ చేసావు ఇంకోటి కాబట్టి ఉంది నాకు తెలుసు. you are also winner. Congratulations. ఎలాగో డబ్బులు పోయాయి కాబట్టి కనీసం చాక్లెట్లు వచ్చే ఆనందంలో ఉన్నారు వాళ్ళు. డబ్బులు పోయాయి. ఇద్దరు బయట డబ్బులు ఎక్కడ పోయాయి? ఎందుకు పోలే? తను 120 సెకండ్స్ పర్ఫార్మ్ చేసింది. ఆహా. ఓకే, పర్పెండిక్యులర్ కూడా ఉంది, ఎండ్ లో కింద కూడా వచ్చింది. అదంతా వచ్చి ఇలా ఉండిపోయింది. కాదు పట్టుమని వచ్చింది మోకాలతో. నేనేం చెప్పా? రెండు చేతులు. ఒక నిమిషం, నేనేం చెప్పా? మనకి తెలియని లాజిక్లన్నీ చెప్పి మరి మన పైసలు దొబ్బేయకపోతే ఆయన ప్రదీప్ కాదు. వీళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా 4 చోళ్ళు లాక్కుందాం అనుకుంటున్నారు వీళ్ళు. ప్రామిస్ చేసావు, మాట మీద ఉండు. హలో, నా మాటే ఆసనం, ఆసనమే విన్యాసం. ఇప్పుడు 3 స్టేట్మెంట్లు అనుకున్నాం. నెంబర్ 1, ఓన్లీ చేతులతో బాడీ మొత్తం ఇట్లా హారిజాంటల్ గా బ్యాలెన్స్ చేస్తున్నాను. చేయలేదు. నెంబర్ 2, అప్ సైడ్ డౌన్ చేతులతో కిందకి దిగుతుంది అన్నాను. అది 50% చేసింది. 50%, క్వార్టర్, హాఫ్ కాదమ్మా, ఫుల్ చేయాలి. ఓకే. స్టేట్మెంట్ నెంబర్ 3, 120 సెకండ్స్ పర్ఫార్మ్ చేసింది. కిందకి దిక్కుండా పోల్ మీద 120 సెకండ్స్ ఉంటుంది. బోలిందా? ఇవి ఇందా నుంచి బోల్తోనే ఉంది. 4 సీజన్లు, ఒక్క సీజన్ అయినా డబ్బులు ఇచ్చి నేర్చుకో. చాక్లెట్లు అంటే ఏం చేసుకోవాలి? మీకు ఇంకో విషయం తెలుసా? 20,000 ఎస్మీ పెట్టారు, అది పోయింది, ప్రాబ్లం లేదు. బట్ 5,000 నో మీద పెట్టారు. ఇంటూ 2 times 10,000. సో మొత్తం మీరు 25,000 ఖర్చు పెట్టారు అండ్ మీకు రిటర్న్ 10,000 వచ్చింది. మీ టోటల్ స్కోర్ ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉంది శ్రీముఖి? 1 lakh లోకి వెళ్ళి 25 మైనస్ చేసేస్తే 75 ప్లస్ మనం పెట్టిన 5 మనకు వచ్చి సారీ 85. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ దగ్గర 85,000 రూపీస్ ఉంది. 85,000 తో మీరు ఇప్పుడు లెవెల్ 2 ఆడతారు. ఓకే, రెడీయా? రెడీ. ఓకే, లెవెల్ 2 ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. ఎవరు డిస్టర్బెన్స్ మధ్యలో? లాస్ట్ సీజన్ లో నేను చేశాను, ఈ సీజన్ లో ఏమైనా ప్లాన్ చేశాడేమో. హలో, మీ ఇద్దరిని పిలవట్లే, నేను కొంచెం టచ్ లో చెప్తా. ఇద్దరు హీరోయిన్స్ మామూలు కాదు. వాళ్ళని చూస్తే మీరే వావ్ అంటారు తెలుసా. ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఈ రోజు మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తాకి రాబోతున్నారు. ఒక మోస్ట్ ఫేమస్ రౌండ్ ఆడబోతున్నారు నా షోలోది. ఓకే, సో ఈ రోజు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తాకి రాబోతున్న ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో కాదు. 1 is గుంటూరు రష్మి అండ్ సెకండ్ is రాములమ్మ శ్రీముఖి. వెల్కమ్. కొంచెం టచ్ లేకపోతే చెప్తా. వెల్కమ్. ప్లీజ్. థ్యాంక్ యూ. సో మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తాలో ఒక అద్భుతమైన రౌండ్ అన్నమాట ఇది. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు 5 సెకండ్లో చెప్పాలి. దానికి 5 ఆన్సర్లు ఉంటాయి, 5 ఆన్సర్లు చెప్పాలి. ఓకే, సో 5 seconds ఎల్ఈడి మీద వస్తుంది. అది కనుక టైం అప్ అయిపోయిందో మీరు ఒక షాట్ కొట్టాలి. ఏంటి? ఇది కాసుకుంటున్న ఖర్జూరకాయ జ్యూస్. సో రెడీయా? రెడీ. సో ఫస్ట్ క్వశ్చన్ శ్రీముఖి, నీకు బాత్రూమ్ లో చేసే 5 పనులు. బ్రషింగ్, స్నానం, పాటలు పాడడం, డూయింగ్ పార్టీ అండ్ అరే మనమే గెలిచే. వెరీ బ్యాడ్. చెప్పడానికి టైం పడుతుంది కదా. ఏమేం చెప్పారు ఇంతకు ఆన్సర్లు? బ్రషింగ్, బాత్రూమ్, పాటలు పాడడం, డూయింగ్ పార్టీ. ఓకే, కొట్టుదల్లి. పచ్చడి. మరి మాస్ అనుకుంటా, పచ్చడి లేదు కానీ మిక్చర్ అట్టుపండు ఉంది. ఓకే, సో రష్మి, క్వశ్చన్ ఫర్ యూ. మన ముగ్గురం కాకుండా ఇంకా 5 యాంకర్లు. రవి, రహస్య, అనసూయ, उतना टाइम ले. सुमक्का, रश्मि, अनसुया. अయ్యా రష్మికి बोली मैं సుమక్ మో కష్టమే లేదా? నువ్వు చెప్పావు, నువ్వేమేం చెప్పావు ఇంతకి? రవి, రహస్య, అనసూయ, అనసూయ, శ్యామల, శ్యామల, సుమ గారు, ఝాన్సీ గారు.
ప్రదీప్ ఓ నువ్వు కూడా కాదు. మన ముగ్గురు కాకుండా. సో ఓడిపోయావు. టేబుల్స్. ఓకే రెడీ. శ్రీముఖి నీ క్వశ్చన్. పెళ్లి తర్వాత జరిగే 5 తతంగాలు. రిసెప్షన్, సత్యనారాయణ పూజ, ఫస్ట్ నైట్, హనీమూన్. అయిపోయేదిరా. అంటే ఫస్ట్ నైట్ చెప్తే బాగోదు కదా అని సత్యనారాయణ నాకు పూజ, అర్థమైంది. రిసెప్షన్, ఫస్ట్ నైట్, రిసెప్షన్, సత్యనారాయణ పూజ, హనీమూన్. ఓకే. ఏంటి ఓకే తాగమ్మా. ఈసారి ఫస్ట్ కూడా అవుతాలే. పాపం రష్మికి కూడా ఇంచుమించు అలాంటిదే అడుగుదాం మనం, ఈజీగా ఉండేది. ఆల్ ది బెస్ట్ బేబ్. పార్క్ లో కనిపించే 5 విషయాలు. ట్రీస్, పిల్లలు, స్వింగ్, లవర్స్. ఓకే. మమ్మల్ని గెలవనీయడు ఈ అబ్బాయి. ఎంతకంటే ఈజీ ఎవరిని అడుగుతారా? మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ లోనే 2 క్వశ్చన్లు మిమ్మల్ని అడుగు. మళ్ళీ ఇది కొత్త క్వశ్చన్ అడుగు. ప్రదీప్ కి పెళ్లి అనగానే గుర్తొచ్చే 5 విషయాలు ఏంటి? గో. కాజల్ అగర్వాల్, సమంత, నిత్యా మేనన్, శృతి హాసన్, సనీ లియోన్. ఇంకా 1 సెకండ్ మిగిలింది. నా పెళ్ళంటే 5 గుర్తొస్తారు. He started off with Kajal Agarwal, ended with Sunny Leon. 5 సూపర్ స్టార్స్, 5 ఇండియన్ సూపర్ స్టార్స్. yes. ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్తే చేసిన 5 థింగ్స్. గో. టికెట్ కొనుక్కోవడం, వీసా చూపించడం, టికెట్ చింపడం, సెక్యూరిటీ చెక్ చేయడం, లగేజ్ చూసుకోవడం. అయిపోయిందా? అండ్ వెల్ ప్లేడ్ పాపం వీళ్ళిద్దరు. అంటే ఇప్పుడు లోపల ఒక మానసిక సంఘర్షణ జరుగుతోంది వాళ్ళకి. అవును. అండ్ కేటీయూసీ అయి ఉంటే ఓడిపోయేవాడిని. బీసీసీ కాబట్టి ఇట్ ఈస్ ఇంటర్నేషనల్. అండ్ ఇద్దరు చాలా బాగా ఆడారు, గ్లాసులు ఖాళీ చేశారు. మీకు లోపల రకరకాలుగా ఉండి ఉండొచ్చు నాకు తెలుసు, బట్ తొందరగా ఫినిష్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే. ఇక్కడికి నాకు తెలిసిన ఒక స్పెషలిస్ట్ రాబోతున్నాడు. తను మనల్ని ముట్టుకోకుండా మన పొట్ట టమ్మీ 2 ఇంచ్ లాస్ చేస్తాం. అది చేయించుకోమని అడగట్లేదమ్మా, హలో. టాస్క్ ఇచ్చా. ఎస్సా నోవా? అది yes or no? కైసా అవుతారే? 50,000. మమ్మల్ని టచ్ చేయకుండా. ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. నేను నరికేస్తాగా, టచ్ చేయడు. నేను టచ్ చేయనివనుగా. నో 50. నో మీద 50. 50,000 పెడుతున్నారు. మీరు గెలిస్తే 150,000 మీకు వస్తుంది. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జిగర్ ఫ్రమ్ అహ్మదాబాద్. సో మా ఇద్దరు గెస్ట్లు ఇవాళ ఇక్కడ ఉన్నారు. అండ్ మీ గురించి చాలా విషయాలు చెప్పాను, బట్ వాళ్ళు మాత్రం నమ్మలేదు. సో మీరు చేయబోతున్న ఆ అద్భుతం, దట్ వండర్, వాళ్ళు చూడడానికి, లైవ్ గా చూడడానికి ఇదిగో ఇక్కడికి వచ్చారు. సో ఐ రెడీ సార్? రెడీ. ఓకే, లెట్స్ గో. మొత్తం మెజర్మెంట్ తీసుకుంటా పైనుంచి కింద వరకు. ఓకే, నేను చేస్తాను మెజర్మెంట్. पकड़ो. నేను రాసుకున్నా. हाँ, बोलो क्या क्या मेजर करना है? सीना बता. बाइसेप्स, थर्टीन. हाँ, next. अपर टमी. अपर टमी. अपर टमी, okay, then middle tummy, then put it the lower tummy. ఎవరెవరు చేయించుకున్నారు లైన్ లో రెడీగా ఉండండి అందరూ. ఏ ప్లీజ్ ఇది నేను కూడా చేయించుకుంటా. ఆవిడకి ఏమీ కాకుండా హాస్పిటల్కి వెళ్ళి తొందరగా వచ్చేస్తే నువ్వు చేయించుకున్నాను. మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి. मेरे को भैया एक डिजाइनर लहंगा और एक घाघरा चोली और एक फ्रॉक चाहिए.
ద ఫస్ట్ టైం ఆన్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ అవతల వ్యక్తిని ముట్టుకోకుండా బాడీలో 2 ఇంచ్ వెయిట్ లాస్ చేస్తా అంటున్నారు. లెట్స్ సీ. Close your eyes. Relax. Slowly. Open your eyes. ఏ సన్నగయో ऐसे ऐसे శ్రీముఖి చెల్లి అనుకున్నాను. సన్నగే ఓకే. ఆల్రెడీ 0.5 డిఫరెన్స్ వచ్చింది. లెట్స్ సీ. $40.5. సో శ్రీముఖి ముందు ట్రై చేసింది అండ్ బిఫోర్ ఆయన చేయక ముందు ఆ ట్రిక్ చేయక ముందు మెజర్మెంట్స్ తీసుకున్నారు అండ్ అప్పటి మెజర్మెంట్స్ కి ఇప్పుడు తీసుకున్న మళ్ళీ మెజర్మెంట్స్ కి 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది. రైట్, 1 ఇంచ్ లాస్ వచ్చింది అంటే విచ్ ఇస్ పాసిబుల్ అని అర్థం. సో రష్మి కూడా ట్రై చేస్తాను అంటే అంటుంది. నువ్వు అంటున్న లైన్ అంటే మాకు మేము బిట్ చేసాం కాబట్టి 50,000 దాని గురించి అనట్లే, టాకింగ్ అబౌట్ ఉండు ఫస్ట్ వెయిట్ లాస్ అవని. సో ఇఫ్ ఇట్ ఇస్ అగైన్ రష్మి 11 30 point 33 point 37 point Yeah, ready. Close your eyes. Slowly open your eyes. ఓకే, సో 2 ఇంచ్ వెయిట్ లాస్ అయిందా లేదా చూద్దాం.
Claps, come on. ఏ చేతి తీస్తామో అదే తగ్గుతుందా ఇంకోటిగా తగ్గుతుందా? ఇదే 11 है। हाँ अरे जिसका मेजरमेंट लेते वही कम होता है। वही पे मैंने फोकस किया ना आपने इधर क्यों नहीं किया फिर? అమ్మా తర్వాత పూర్తిగా ఫోకస్ చేస్తారు ఆయన. 29 points. $33. 37 points. ఏమ్మా అంటే ఇటు 10.5 చేసి ఇక్కడ 11 వదిలేస్తే ఎలా? రెండు చేతులు పక్కా పక్కా. సూపర్. సో రష్మి నీ దగ్గర కూడా 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది. సో కంగ్రాచులేషన్స్, నువ్వు 1 ఇంచ్ తగ్గావు. థ్యాంక్ యూ. సో నేను చెప్పాను కదా బేసిక్ గా 2 ఇంచ్ తగ్గుతారు అని. నాటకాలు చేయండి. నేను స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఇచ్చాను. నేను Excuse me, this is not done. నేను ఇద్దరు ట్రై చేస్తారు నాకేం తెలుసు. 2 ఇంచ్ Serious మళ్ళీ ball. ముట్టుకోకుండా తగ్గిస్తారు అని అడిగా. 1 ఇంచ్ అండ్ 1 ఇంచ్ 2 ఇంచ్ తగ్గించారు ఆయన. No, yeah. అండ్ సో 10 ద minutes. స్టేట్మెంట్ ఇస్ yes. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. You welcome. వండర్ఫుల్. అది ఒక మనిషిని వ్యక్తిని ముట్టుకోకుండానే దూరం నుంచి విత్ యువర్ టాలెంట్ మీరు ఆ 1 ఇంచ్ తగ్గించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇవన్నీ ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు అంటే ఇగో ఇలాంటివన్నీ ట్రై చేయక్కర్లేదు. మీరు శుభ్రంగా తినండి, జాగ్రత్తగా వర్కౌట్ చేయండి, అబ్బో తప్పకుండా తగ్గుతారు, ఫిట్ గా ఉంటారు. అందరికి పర్క్స్ అనేది ఇష్టం. ఇలాగా సింపుల్ గా ఈజీగా అవుతే ఎందుకు చేపించుకో? సో దేర్ ఇస్ నో షార్ట్ కట్స్. ఇలాంటి షార్ట్ కట్లు ఏది జరగదు. అంటున్నావా? ఆయన ఇగో అల్ట్రాసానిక్ వేవ్స్ పంపించాడు, ఇలా పంపించి 1 ఇంచ్ తగ్గించాడు. కాబట్టి 2 ఇంచ్ తగ్గింది. కాబట్టి నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్ ఎస్. మీరు ఆప్ చేసుకున్న నో మీద 50,000 పెట్టుకున్న 50,000 పాయే. కంగ్రాచులేషన్ శ్రీముఖి అండ్ రష్మి. నేను ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇస్తాను మీకు. 50,000 వస్తాయా? ఈ 50,000 తిరిగి ఇచ్చేస్తాను. ప్రదీప్ ఇస్ అ మొగాడు, మాట మీద ఉంటాడు. రెడీ? రండి. మీ ఇద్దరికి నేను కళ్ళగంతలు కడతాను. నన్ను మీరు 120 సెకండ్స్ క్లాక్ ఉంటుంది. 120 సెకండ్స్ లో మీరు నన్ను టచ్ చేసి అవుట్ చేస్తే చాలు. నేను ఈ స్టేజ్ దిగి కిందకి వెళ్ళను. ఓకే ఓకే. ఓకే. ఈ గంతలు తీసిన 120 సెకండ్స్ అవ్వడం లోపల చూడ్డానికి ట్రై చేసిన యూర్ అవుట్. ఓకే. ఓకే. రెడీ 3 2 ఆగండమ్మా. 3 2 ఆగరా, చెయ్యదు. రెడీ గో. రెట్టాలు వచ్చేసి రెట్టాలు. అరే పిచ్చే రష్మి. రాంగ్ పర్సన్. ఆ చేతిలోని కండి పెట్టి జంప్. మనం ఇద్దరిని కలిసి చేద్దాం పద. You kinky people in the PCR. చూడాలి చూడు. వెరీ వెల్ ప్లేడ్. క్లాప్స్. కమ్ ఆన్.
సో గోల్డ్ రష్ లో ఇస్తా అని చెప్పి ఎంత మందిని మోసం చేస్తున్నావు? ఇస్తున్నావా? నన్ను అంటారు డబ్బులు ఎలా అవుతుందా? ఐఎమ్ సారీ తల్లులు. చెంబులో చేయి పెడితే కానీ తీయదు గోల్డ్. బట్ వెరీ గుడ్, ఇద్దరు బాగా ఆడారు. ఇంతకీ ఈ ఛాలెంజ్ కానీ ఈ టాస్క్ కానీ మీకు ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు థర్డ్ లెవెల్లో ఒక అద్భుతం జరగబోతోంది. మనం 120 సెకండ్స్ లోనే కళ్ళు మూసుకుంటే చాలా కష్టంగా అనిపించింది. అలాంటిది ఇక్కడ రాబోతున్న ఒక గ్యాంగ్ అందరూ గుడ్డి వాళ్ళు. ఈ గ్యాంగ్ ఏదైతే చేయబోతున్నారో నేను 3 స్టేట్మెంట్స్ ఇస్తున్నాను. మీ దగ్గర 35,000 రూపీస్ ఉన్నాయి. ఈ 3 స్టేట్మెంట్స్ మీద ఈచ్ మినిమం 11,000 మీరు ఛాలెంజ్ చేస్తారు. ఓకే, ఏది గెలిచినా ఇంటూ 5 టైమ్స్ నేను ఇస్తాను. ఫస్ట్ వన్, వీళ్ళందరూ కలిసి ఒక ఫ్లవర్ ఫార్మేషన్ చేస్తారు. నెంబర్ 2, ఇప్పుడు పద్మాసనం తెలుసుగా? పద్మాసనం, యోగాలో పద్మాసనం. నార్మల్ గా బాయ్స్ అందరూ నేల మీద ఉండి అందరు కాళ్ళు పైకెత్తితే ఆ కాళ్ళ మీద ఇంకో వ్యక్తి కూర్చుని పద్మాసనం వేస్తారు. నెంబర్ 3, ఒక వ్యక్తి మీద ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ రొటేట్ చేస్తూ ఆసనం వేస్తారు. ఓకే, ఫ్లవర్ ఫార్మేషన్, పద్మాసన యాక్ట్, అండ్ లాస్ట్ వన్ బ్యాలెన్స్. $13,000 on statement number 1. స్టేట్మెంట్ నెంబర్ 1, ఫ్లవర్ ఫార్మేషన్, Flower. 13,000, 13,000 మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. ఎస్ మీద, నో మీద? Yes. ఎస్ మీద. ఓకే, And second దాని మీద all the 3 statements yes. ఒక ఫస్ట్ దాని మీద 13, సెకండ్ 11. 13, 11. పక్కా? షూర్? పక్క. సో నేను చెప్పినవన్నీ నమ్మి అన్ని ఎస్ అని చెప్పి ఉన్న డబ్బులు మొత్తం పెట్టి ఆ అన్ని స్టేట్మెంట్లకి ఎస్ అన్నారు. లెట్ మీ ఇన్వైట్ యోగా ఆర్టిస్టిక్ గ్రూప్ ఫ్రమ్ ఢిల్లీ. यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। तुझे अब ये दिखाना है। ताकत कोई दिखलाए तो, तूफान कोई मंडलाए तो, मुश्किल कोई आ जाए तो, पर्वत कोई टकराए तो, पर से चाहे अंबर से आग लिपटे, चाहे पैरों से नाग, पर से चाहे अंबर से आग लिपटे, चाहे पैरों से नाग, पाएगा जो लक्ष्य है तेरा। लक्ष्य तो हर हाल में पाना है। क्या दूरियां क्या फासले,
धरती हिले कदमों तले तू चल यूं ही अब सुबह शाम रुकना झुकना नहीं तेरा काम तू चल यूं ही अब सुबह शाम रुकना झुकना नहीं तेरा काम पाएगा जो लक्ष्य है तेरा लक्ष्य तो हर हाल में पाना है కళ్ళున్నా లేకపోయినా బాడీలో పార్ట్స్ పని చేస్తున్నా చేయకపోయినా అండ్ దీనికోసం వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఇది పర్ఫామ్ చేశారు. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్, సెల్యూట్, సూపర్. ఓకే, సో శ్రీముఖి అండ్ రష్మి, అమ్మాయిలు ఏది చెప్తే జరిగిపోతుంది. ఎందుకంటే నువ్వు వచ్చినప్పటి నుంచి అంటూనే ఉన్నావు నా డబ్బులు మొత్తం తీసేసుకుంటావు, మొత్తం పోతాయి అన్నావు. చూసా, అది కూడా నిజమైపోయింది. 13,000 ఫ్లవర్ ఫార్మేషన్ కి పెట్టారు మేడం గారు. పద్మాసనం జరిగింది. అది సెకండ్కి వద్దాం. ఫస్ట్ది అయితే 13,000 పోయింది. రెండోది ఒకళ్ళ కాళ్ళ మీద ఇంకో అతను పద్మాసనం వేస్తాడు అని చెప్పాను. జరిగింది. ఒక్కరి కాళ్ళ మీద అన్నాను. అవును. కాల్ మీద. అండ్ నేను అసలు ఒక వ్యక్తి అని చెప్పలేదు. కింద బాయ్స్ అందరూ ఉంటారు, తన కాళ్ళ మీద వేస్తాడని చెప్పాను. సో 11,000 into 5 times 55,000 rupees. కంగ్రాచులేషన్. అండ్ థర్డ్ వన్, ఇద్దరిని తన మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఆసనం వేస్తాడు. యాక్చువల్లీ ఒకేసారి స్టేజ్ మీద చాలా జరిగాయి. అస్తమాను డబ్బులు పోగొట్టుకుని మీకు గెలిచింది కూడా మీకు గుర్తు రాట్లా. జరిగింది అది. ఇక్కడ వెనక నుంచుని ఒక అతను మెడ మీద కూర్చుంటే ఒక అతను కాళ్ళతో రివర్స్ పట్టుకుని రౌండ్ తిరిగారుగా. సో మేము గెలిచామన్నమాట. అది మీరు ఎస్ అని 11,000 పెట్టారు. ఇంటూ 5 times 55,000 rupees. సో కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరు కలిసి 1,10,000 rupees గెలుచుకున్నారు. Come on. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ ఇక్కడ రావడం వల్ల పోల్ డాన్స్ ఎలా చేయకూడదో నేర్చుకున్నాం. ఇన్సులాస్ కోసం ఎంత తాపత్రయపడుతున్నారో అమ్మాయిలు ఇద్దరు మాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ హైడ్ అండ్ సీక్ ఆడుతుంటే ఏం జరుగుతుందో కూడా అర్థమైంది. అండ్ ఫైనల్లీ ఒక అద్భుతమైన యోగా యాక్ట్ ఇక్కడ చూసాం. వీటిలన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్లారు, మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ 1,10,000 rupees కూడా తీసుకెళ్తున్నారు. వెల్ ప్లేడ్, సూపర్. సో రష్మి, how was it? Big Celebrity Challenge International. Great. It was international level అన్నమాట. International level. మాట్లాడుకోవడం మర్చిపోయాం. నా డ్రామా జూనియర్స్ సెట్ ఎక్కడ? ఏం మాట్లాడుతున్నారు? KTUC నేను డ్రామా జూనియర్స్ గోల్డ్ రష్ ఎలాగో చేస్తున్నావు. ఇంకోటేమో చెప్తాడు. అంతే. ఓకే, బిగ్ సెలబ్రిటీ నెక్స్ట్ సాటర్డే బిగ్ సెలబ్రిటీ నాకు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. No, డ్రామా జూనియర్స్ క్యా బోలా? డ్రామా జూనియర్స్. Wait. Excuse me.